ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత వృషభ రాశి వ్యక్తులు 4 శుభవార్తలైతే వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సహనం, ఓర్పు, సంయమనం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా పని మొదలు పెడతారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా అనుకుంటే మాత్రం ఆ పని ముగించనిదే నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే అందరినీ ప్రేమిస్తారు, అందాన్ని ఆరాధిస్తారు. సంగీతం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే తాము ఏ స్థాయిలో ఇతర వ్యక్తులను ప్రేమిస్తున్నారో ఇతర వ్యక్తుల నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తూ ఉంటారు. అలాగే ఫలితాల కోసం చాలా కాలం పాటు ఎదురుచూసే గుణం ఈ వృషభ రాశి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢ సంకల్పంతో అపూర్వమైన శక్తియుక్తులను వీరు కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వ్యక్తులకి కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం తగ్గటం చాలా కష్టమని చెప్పుకోవాలి. కాబట్టి వీరు కోపం రాకుండా నియంత్రించుకుంటేనే వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీ జీవితంలో మీరు ఇదివరకు చాలా రకాల కష్టాలు, బాధలు అనుభవించారు. ఒక్కొక్కసారి ఆర్థిక పరిస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీకు మోరల్ సపోర్ట్ లేక, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా సందర్భాల్లో మీరు నిరాశకి లోనైనటువంటి పరిస్థితులను కూడా చూశారు. ముఖ్యంగా అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వాడుకొని అవసరం తీరిపోయాక మిమ్మల్ని వదిలేసినటువంటి బంధువులని కూడా మీరు చూస్తారు. ఈ విధంగా మీ యొక్క జాతకంలో అనేక రకాల ఒడిదుడుకులు, సమస్యలు ఇదివరకు మీరు ఎదుర్కొని ఉన్నారు. ఇక మీదటైనా మంచి రోజులు వస్తాయా అని చాలా కాలంగా మీరు నిరీక్షిస్తున్నారు. అటువంటి వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క పౌర్ణమి తర్వాత అంటే సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి తీరని కోరికలు కూడా మీకు తీరబోతున్నాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా పురోగతిని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని అంతకు ముందు మోసం చేసిన వ్యక్తులు, అవమానపరిచిన వ్యక్తులు ఈ సమయంలో అవమానాల పాలవుతారు. వేరే వ్యక్తుల వల్ల కూడా వారు మోసపోతారు. ఎందుకంటే మీకు చేసినటువంటి కీడుకు ప్రతిఫలంగా ఆ భగవంతుడు ఈ సమయంలో వారిని శిక్షించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వారి యొక్క జీవితంలో మీరు కోరుకున్న మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు. అంటే ఏ విధంగా అయితే వారు మిమ్మల్ని అవమానపరిచారో వారికి ఒక గుణపాఠం రావాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి గుణపాఠాన్ని ఇప్పుడు వారు నేర్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. అయితే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ సెప్టెంబర్ 18వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత 4 గుడ్ న్యూస్లు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది. చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చినా కానీ ప్యాకేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో కావచ్చు, లేకపోతే మీరు పనిచేయాలి అనుకున్నటువంటి కార్యాలయం కావచ్చు మీకు నచ్చటం లేదు. ఈ విధంగా చాలా సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. కొంతమంది వృషభ రాశి వ్యక్తులు కాంప్రమైజ్ అయి జాబ్లు చేస్తున్నారు. మరికొంతమంది కాంప్రమైజ్ కాలేక ఇంట్లో ఖాళీగా ఉంటూ అనేక రకాలుగా అవమానాలు పడుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అది అన్ని విధాలుగా మీకు నప్పేటటువంటి ఉద్యోగం. మీరు రాజీ పడాల్సినటువంటి అవసరం ఈ అంశంలో కూడా కనిపించడం లేదు. అటువంటి ఒక చక్కటి ఉద్యోగాన్నైతే
వృషభ రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారి జీవితంలో కూడా ఒక అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా ప్రమోషన్ పొందుకుంటారు. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే మీరు మీ యొక్క పై అధికారుల నుండి చూస్తారు. ఈ విధంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా ఒక చక్కటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూరటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో లోన్లు శాంక్షన్ అవ్వటం కావచ్చు, డబ్బు సమకూరటం కావచ్చు జరుగుతుంది. మీరు ఏదైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ విధంగా మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. చక్కటి భాగస్వాములు కూడా మీకు లభించబోతున్నారు. అలాగే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే కనుక ఆర్థికంగా మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే మీరు ఇప్పుడు ఒక ఆదాయ మార్గం ద్వారా కావచ్చు, లేకపోతే కనుక రెండో ఆదాయ మార్గం ద్వారా కావచ్చు డబ్బులు సంపాదిస్తున్నారు. మరొక ఆదాయ మార్గం అంటే ఇంకా ఏదో ఒక రకంగా డబ్బును సంపాదించే మార్గం మీకు దొరకాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ఆదాయ మార్గం మీకు లభించే అవకాశాలైతే ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. దానికి సంబంధించి మీరు చక్కటి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా 4 శుభవార్తలైతే వృషభ రాశి వ్యక్తులు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరతాయి. దాంట్లో మొదటి కోరిక ఏమిటి అంటే కనుక విదేశీయానం. విదేశాలకు వెళ్లటం అనేది చాలా ఏళ్లుగా మీకున్నటువంటి ఒక కోరిక. ఉన్నత చదువులు కావచ్చు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలని కావచ్చు, ఈ విధంగా అంశం ఏదైనప్పటికీ కూడా విదేశాలకు వెళ్లాలి అనేది చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక. ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క కోరిక తీరటానికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో విదేశీయానానికి సంబంధించి చాలా కాలంగా వారికి ఉన్నటువంటి ఒక పెద్ద కోరికనైతే తీరబోతుంది. ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మరికొంతమంది ప్రయత్నం మొదలు పెట్టకుండా నిరాశకి లోనవుతున్న వారు ఉన్నారు. అంటే మీరు మీ యొక్క తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నం చేసినా చేయకపోయినా కానీ ఈ సమయంలో మీరు వారితో ఖచ్చితంగా మాట్లాడి కన్విన్స్ చేయగలుగుతారు. అంటే ఎంతో కాలంగా ఒప్పుకోని వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ యొక్క ప్రేమను అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీకున్నటువంటి ఈ యొక్క కోరిక తీరుతుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ యొక్క జీవిత భాగస్వామిగా మారబోతున్నారు. ఈ యొక్క కోరిక అనేది మీకు చాలా సంతోషాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా ఎంతో కాలంగా మీకున్నటువంటి 2 కోరికలైతే వృషభ రాశి వారికి తీరబోతున్నాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. దానికోసం మీరు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గోమాతను సేవించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేస్తే కనుక అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ధనధాన్యాలకు, అష్టైశ్వర్యాలకు, సుఖ సంతోషాలకి కొదువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి. అలాగే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణం ముగిసిన తర్వాత తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు, వస్తువులు మీరు ఆలయంలో దానం చేస్తే కనుక సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం